ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో అంతమెక్కడో తెలియది పాపం. కరెక్ట్గా ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి ఇది కరెక్ట్గా సెట్ అవుతుందేమో కదా. సారీ, నాకు సరిగ్గా పాటలు పాడటం ఏం రాదు. ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్యం ఏంటో తెలియదు, అంతం ఎక్కడో తెలియదు, యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ యుద్ధం వల్ల ఇరాను ఎంత నష్టపోయిందో తెలియదు, యుద్ధం చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్ ఎంత నష్టపోతున్నాయో అది వదిలేయండి. వాళ్ళు యుద్ధంలో ఉన్నారు కాబట్టి యుద్ధం చేస్తున్న ఆ మూడు దేశాలు ఎంత నష్టపోయాయన్నది వదిలిపెడితే, యుద్ధంతో సంబంధం లేని మిగతా ప్రపంచం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. ఇలా మన దేశంలో చూస్తూ ఉన్నాం, గ్యాస్ కొరత. యుద్ధంతో మనకేం సంబంధం లేదు, కానీ ప్రపంచంలో ఒక దేశం మీద మరొక దేశం ఆధారపడి బతికేటువంటి పరిస్థితుల్లో ఇవాళ బయట నుంచి మన దేశానికి రావాల్సినటువంటి గ్యాసు చమురు సప్లై ఆగిపోవటం ఫలితంగా సమస్యను చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ సమస్య కూడా తీవ్రం అవుతూ ఉంది. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది అనేటువంటిది వినపడుతూ ఉంది. అవే కనుక పెరిగితే సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుద్ది. వన్స్ పెట్రోల్ డీజిల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరిగిద్ది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిందంటే పండ్లు కూరగాయల నుంచి మొదలుపెట్టి అన్ని రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సరే, నిజానికి యుద్ధానికి ఒక చిన్న ముగింపు పలికే అవకాశం నిన్న ఇరాన్ వైపు నుంచి వచ్చింది. ఇరాన్ ఒక 3 కండిషన్స్ని ఇజ్రాయెల్ అమెరికా ముందు పెట్టింది. ఆ 3 కండిషన్స్ ఏంటంటే, ఒకటి, అంతర్జాతీయంగా ఇరాన్ హక్కుల్ని గుర్తించాలి, మొదటి పాయింట్. రెండోది, ఇమ్మీడియట్గా ఇరాన్ మీద చేస్తున్న దాడులు ఆపాలి, జరిగిన దాడుల వల్ల జరిగిన నష్టానికి పరిహారాన్ని చెల్లించాలి. నిజానికి చాలా పెద్ద ప్రాణ నష్టం జరిగింది. సరే, ప్రాణాలంటే తిరిగి ఇవ్వలేరుగా, ఆర్థికపరమైన నష్టానికి పరిహారం చెల్లించాలి. ఇది ఒక రెండో డిమాండ్. మూడో డిమాండ్, రాబోయే కాలంలో ఇరాన్ మీద ఎలాంటి దాడులు చేయమని చెప్పేసి అంతర్జాతీయంగా ప్రకటన చేయాలి. పైగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలన్నీ కూడా ఖాళీ చేయాలి, తిరిగి అమెరికా వెళ్ళిపోవాలి. దగ్గర దగ్గర 28 స్థావరాలు ఏమో ఉన్నాయని చెప్తున్నారు కదా, అవన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా బోర్డర్లో నా చుట్టూ అమెరికా దళాలు మోహరించి ఉంటే ఎప్పుడైనా నాకు ఇబ్బందే, కాబట్టి వాటన్నిటినీ ఖాళీ చేయాలి అనేది ఇరాన్ చేస్తున్నటువంటి మూడో డిమాండ్. ఈ 3 డిమాండ్కి ట్రంప్ ఓకే చెప్పే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ క్యారెక్టర్ని జాగ్రత్తగా మీరు చూడండి. ఆయన కొద్దిగా ఈగోయిస్ట్, ఆయనకి ఈగో ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ డిమాండ్ల మేరకు చర్చలు పెట్టి యుద్ధాన్ని ముగిస్తే అది ట్రంప్కి కొంత తలవంపుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ డిమాండ్ల మీద చర్చలు పెట్టి, మామూలుగా ఇరాన్ పెట్టే 3 డిమాండ్లు యాస్టీజ్గా ఓకే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చర్చల కంటే కూర్చొని ఏదో ఒక మధ్య మార్గంగా యుద్ధాన్ని ఆపొచ్చు. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా ట్రంప్ చేయకపోవచ్చు. ఎందుకు అంటే, ఇరాను డిమాండ్ల ఆధారంగా చర్చ పెట్టడానికి ట్రంప్ అంగీకరించాడు. అలా అంగీకరిస్తే రేపొద్దున ఇంకొక దేశం మీద యుద్ధం చేయాలన్నా అమెరికాకి ఇరాన్ని నువ్వు ఓడించలేకపోయావు, యుద్ధాన్ని చర్చలతో ముగించుకున్నావు, ఇరాన్ డిమాండ్లకు తలొగ్గావు అనేటువంటి పేరు ట్రంప్ మోయాల్సి వస్తుంది. రెండోది, ట్రంప్ ఎప్పుడైనా అవతల వాళ్ళని బెదిరించి అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర తీసుకొచ్చుకొని తను చెప్పిన డిమాండ్లకు వాళ్ళని ఓకే చేపించి ఇష్యూని క్లోజ్ చేసుకోవాలనే టైపు. టారిఫ్ వాళ్ళు చూసాక మనం, టారిఫ్ మీద అమెరికా కోర్టు ట్రంప్ను ప్రశ్నిస్తేనే ట్రంప్ ఊరుకోలేదు, సొంత కోర్టుల్ని సొంత జడ్జిలనే ట్రంప్ ఊరుకోలేదు. అలాంటిది ఏదో బయట దేశం అది శత్రు దేశం ఒక డిమాండ్ పెడితే ఆ డిమాండ్ ఆధారంగా చర్చ జరిపి యుద్ధాన్ని క్లోజ్ చేస్తాడు అని మనం అనుకోలేం. ఖచ్చితంగా చేయడు. కాకపోతే ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది, గల్ఫ్ దేశాల నుంచి ఉంది, అమెరికా లోపల నుంచి కూడా ఉంది. అమెరికా రోజుకి యుద్ధం కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అమెరికా మీద ఇది తీవ్ర ప్రభావం పడుతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద అని అమెరికాలో ఉన్నటువంటి మేధావులు, అధికారులు ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, యుద్ధాన్ని కాపండి అని. అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. నిజానికి ట్రంప్ ఊహించలే ఇరాన్ వైపు నుంచి ఇంత తిరుగుబాటు ఉంటుందని. ఈజీగానే ఇరాన్ని ఆక్యుపై చేయొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఏంటి? ఇరాన్ని పూర్తిగా తన కంట్రోల్లో తీసుకోవాలి, ఇరాన్ ప్రభుత్వాన్ని తను నియమించాలి, తను నియమించిన ప్రభుత్వం, తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉండాలి.
ఇరాన్లో ఉన్నటువంటి వనరులన్నీ అమెరికా చేతుల్లోకి, ట్రంప్ చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఆ లక్ష్యంతో ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. కానీ ఆ లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటాం అనే దానికి క్లారిటీ లేదు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేసేవాళ్ళు మినిమం కామన్ సెన్స్ ఉపయోగించి వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటే దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలని కూడా ప్లాన్ చేసుకోవాలిగా. యుద్ధానికి ముగింపు ఏ స్టేజ్లో పలకాలి అనేది కూడా ప్లాన్ చేసుకుని యుద్ధం స్టార్ట్ చేయాలిగా. ఈ ప్లానింగ్ కొరత ఉంది. ఇప్పుడు ఇరాన్లో హార్మోజ్ జలసంధి ఉంది, అది పూర్తిగా ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇరాన్ దాన్ని క్లోజ్ చేస్తే ప్రపంచ దేశానికి రావాల్సిన 20% క్రూడ్ ఆయిల్, గ్యాసు సప్లై ఆగిపోద్ది. మరి హార్మోజ్ జలసంధిని ముందుగా ఆక్యుపై చేసుకోవాలి, మన కంట్రోల్లో తెచ్చుకోవాలి, అప్పుడే ఇరాన్ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలం అనే ప్లానింగు యుద్ధం స్టార్ట్ చేసే నాడే ఉండాలిగా. అది లేదు. అది లేకపోబట్టే హార్మోజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇరాన్ దాన్ని క్లోజ్ చేసింది. అక్కడ స్టక్ అయిపోయినటువంటి నౌకలకి రక్షణ కల్పించలేమని అమెరికా చేతులెత్తేసింది. ఇది ప్లానింగ్లో ఉన్న లోపం. ఇరాన్ని తక్కువ అంచనా వేయటం. ఎప్పుడు శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి, లీస్ట్ కేస్ సినారియో అనేది ఒకటి ఉంటుంది. అంటే నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎప్పుడు మనం పాజిటివే కాదు నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఒకదాన్ని ప్లాన్ చేసుకోవటంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. అదే ఇప్పుడు కనపడుతోంది. మరి ఇరాన్ డిమాండ్లకు ఒప్పుకోడు, సరే, యుద్ధానికి ముగింపు ఎక్కడ, ఎలా, ఇక్కడే సమాలోచనలు జరుగుతున్నాయి. చూడాలి. యుద్ధం తొందరలో ముగించాలని ట్రంప్ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. గల్ఫ్ దేశాల నుంచి ఉంది, అమెరికా లోపల నుంచి ఉంది. పుతిన్ కూడా మధ్యవర్తం వహించి మాట్లాడుతున్నాడు ట్రంప్ తోటి. ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే అమెరికాతో పాటు అమెరికా మిత్ర దేశాలు కూడా చాలా నష్టపోతున్నాయి. ప్రపంచంలో చమురు సమస్య వచ్చే అవకాశం ఉంది అన్నది ఉంది. సో చూడాలి, వీరంత తొందరగా ఇరాన్నే ఆక్యుపై చేసుకోవాలని ట్రంప్ ఆలోచన. అది సాధ్యం కాకపోతే ఏదో ఒక దేశంలో ఏదో ఒక కాడ తనే పై చేయిగా ఉండి యుద్ధాన్ని ముగించాలనేది ట్రంప్ ఆలోచన. అదే ఏ మేరకు జరిగిద్దో, ఎక్కడి వరకు వెళ్ళిద్దో చూడాలి.